Hi, this is GB from idlebrain.com. Mr. Work from Home hero Trigun is here. Hi. హాయ్ సార్ 2009లో I came to your ముహూర్త్ ఫంక్షన్ కి ప్రెస్ మీట్ కి వచ్చాను. గున్నం గంగరాజ్ గారు పెట్టారు అప్పుడు కథ అనే ఫిల్మ్ హిజ్ ప్రొడక్షన్. అప్పుడు స్టార్ట్ అయ్యి తర్వాత మీరు చాలా ఫిల్మ్స్ చేశారు. యు బీన్ రీఇన్వెంటింగ్ అండ్ ట్రయింగ్ మెనీ డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నీ ట్రై చేశారు. నౌ హియర్ యు ఆర్ విత్ దిస్ ఫిల్మ్. యా పేరే ఎక్స్పెరిమెంటల్ అయిపోయింది. ఐ నెవర్ థాట్ ఐల్ సర్వైవ్ దిస్ లాంగ్ ఆన్ దట్ డే సార్. ఇట్ వాస్ యాక్చువల్లీ చాలా మంది వచ్చారు. ఇట్ వాస్ క్వైట్ ఈవెంట్ఫుల్ ఇఫ్ యూ రిమెంబర్. అవును, జనరల్ గా అట్లా గున్నం గంగరాజ్ అట్లా ప్రెస్ మీట్లు పెట్టే టైప్ కూడా కాదు. ఫర్ దిస్ ఫిల్మ్ ఇట్ వాస్ ద ఫిల్మ్ వాస్ ఆల్సో వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్. Of course, the story, and it didn't work in so many ways for them, but of course the film won a state award. Jinilia garu won a Nandi, was nominated, and ee roju varaku wherever I go, the katha still keeps me in a pedestal. So but that film was very close to their heart. Well, chala nammi chesaru asalu. And today, after so many years, the younger generation, they call it కథ. చూసాను థియేటర్లు చూస్తే అయిపోయింది. ఈవెన్ ఆఫ్టర్ యూ చేంజ్ యువర్ నేమ్. యా అబ్సల్యూట్లీ. ఎందుకు నేమ్ చేంజ్ చేశారు? I wanted to rebrand, sir. I was becoming a lover. ఏ ఇయర్ లో? Hardly 3 years. 23లో మా గురుగారు రాజీవ్ గారు, I was doing కొండ చేస్తున్నప్పుడు he was having he watched all my previous films and most of them Manmadru, Garuda Vaikandam, soft, cute. He said, but I don't feel that way with you. And we were also discussing Pudu Dekiran garu ganipandi, Tanish, a lot of other actors who were doing very Tarun garu, they don't have the shelf life so in career. I was trying. He asked me, what do you think is the reason? Then I went, I tried to, that was the first time I started thinking about it. ఆలోచించి ఇంకా దాని ప్యాటర్న్ నేను చూస్తుంటే then I realized that they were stuck into a very lover boy image, and as we grow and we move certain age, you need, and to pull a larger audience, need an action or a different image which can pull in that, or to be something like a Rajendra Prasad garu, like a comedy king who can fill theaters with laughs. So appudu Konda was a film. He trusted me with the film, and he said, let's also do a rebranding. And I just finished, అప్పుడే ఒక బుక్ కూడా ఫినిష్ చేశాను సార్, హౌ అల్ట్రాటెక్ had taken the name after L&T, and so I was also very keen on it. చెప్తారా మనం అనుకున్న చుట్టూ rebranding. Then we went, I didn't think too much about it. It was my 16th or 17th film. I've done 20 films after that, the last 3 to 4 years. So first 10 years I did some 16 films, and post the rebranding in the last 4 years we've done some 20 odd films. So I guess it worked. అంటే కోవిడ్ తర్వాత సినిమాలు ఎక్కువైనాయి, సినిమాలు వెబ్ సిరీస్లు ఎక్కువైనాయి. దే నీడ్ యాక్టర్స్. కరెక్ట్. దేర్స్ ఎ హ్యూజ్. సో యాక్టర్స్ ఉన్నప్పుడు కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయడం కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి దే ఫిల్ యూ అప్. ఆ స్పేస్ లో ఉన్నారు వేర్ యు గాట్ దట్ విజిబిలిటీ. అండ్ ఆల్సో దేర్ ఇస్ ఎ హ్యూజ్, చాలా ఏమనుకుంటారంటే కొత్తలు తెలిపోవడం బెటర్. అసలు ఫెయిల్డ్ అండ్ టెస్టెడ్ అండ్ ఫెయిల్డ్ వెళ్తే మళ్ళీ మనం ఫెయిల్ అయిపోయి, యాక్చువల్లీ దీనికి ప్రాబిలిటీ ఈజ్ మోర్. కొత్త చిన్న బడ్జెట్టే కదా, అబ్బాయికి మళ్ళీ మాకు డబ్బులు కూడా ఇవ్వాలి, వాళ్ళంటే ఆ ఇష్యూ కూడా ఉండదు. విల్ గో ఫర్ సమ్ వన్ న్యూ అండ్ ఎక్స్పెరిమెంట్. సో బట్ టు సస్టైన్ బ్యాక్ అండ్ కమ్ ఇన్ వాజ్ జస్ట్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ యూ డూ. ద ఫిల్మ్ ఫెయిల్స్, ద యాక్టర్ స్టిల్ వర్క్స్, దెన్ యూ సస్టైన్ అండ్ మూవ్ ఆన్ అండ్ యూ గెట్ మోర్ వర్క్. ఇంకొకటి, when you do OTT direct releases, there is no pressure of box office. It is purely performance, and it's a long run game. You enjoy it. Nobody will say ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పలేరు. ఇట్స్ ఆల్ ఇంటర్నల్ అన్నట్టు. దట్స్ వేర్ ది WWW అని ఒక సినిమా చేశాను సార్, హూ వేర్ వై అని, గుహన్ గారి డైరెక్షన్. అవునవును. He also directed my first film in Tamil. Happy Days ఆయనే డైరెక్ట్ చేశారు. రైట్. So it was like a reunion లాగా చేసాము, and it was a home production లాగా. Rajshekhar garu kuturu and some friends, and the whole film is a point of view film from a webcam,
except for one shot, there's an opening dolly tappa. And they compare it to a lot of films, Searching Aditi, where the POV Yeah. shifts at a point. Here the POV never shifts. It's only fixed to a webcam. A very tough film. It was easier to Conceive, write than yeah. to execute was very, very tough because Right. ఆ ట్రక్ ఇన్ ఉండేటప్పుడు నేను మూవ్ అవ్వాలి, ట్రక్ బ్యాక్ ఉండేటప్పుడు. సో అండ్ సీక్వెన్సెస్ కూడా 9 minutes 17 minutes ఒక సింగిల్ దాంట్లో Long. and it fails, you have to start again. It gave us an space to do these experiments. ఇది థియేటర్ ఈ ఆప్షన్ లేకపోతే చేసే వాళ్ళమే కాదు. Oh. I don't think we would have tried this experiment. And it speaks volumes. Heroes, when I'm traveling or going to festivals, a lot of people remember the film. It hit the right kind of audience it had to hit. The pressure of filling in seats levu. సో త్రిగుణ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇట్స్ విల్వస్తతకం అని శివుడి స్తోత్రం సార్. యాక్చువల్లీ ఇట్స్ అ స్తోత్రం ఆన్ రీబర్త్. శివుడికి 3 విల్వాలు పెడితే మన పాపాలన్నీ అయిపోయి మళ్ళీ కొత్తగా పడతామంట. మెటఫర్ కూడా మెటఫర్ అది. అండ్ మా ఇంట్లో అందరికీ శివుడు, మా నాన్న పేరు ఈశ్వరన్, మా తాత పేరు అన్నామలై, అందరికీ శివుడి పేర్లు ఉన్నాయి, నాకు ఒక్కడికి పెట్ల. సో ఐ థాట్ లెట్ మీ జస్ట్ రియలైన్ మై సెల్ఫ్ అని. ఓకే. దట్ వాస్ దాన్. ఆయన అజీవ్ గారు ఒక 25 names పంపించారు. యునో ఐ సా ఆల్ ఆఫ్ ఇట్ అండ్ సమ్ నైస్ నేమ్స్ ఇన్ ఇట్, సమ్ వెరీ క్యాచీ బ్రాండీ నేమ్స్. నేను ఇది పంపించా, ఆయన వెంటనే ఓకే అని చెప్పి 25 డిలీట్ చేశారు. సో ఒకటి ఆర్జీవి గారితో వర్క్ చేస్తే ఇట్స్ యాక్టర్స్ కి గ్రేట్ ఆపర్చునిటీ. Yeah. బట్ యాజ్ అన్ యాక్టర్ హూ అబ్జర్వ్డ్ హిమ్ డూయింగ్ హిస్ వర్క్, బయట వాళ్ళు అనుకుంటారు ఆర్జీవి గారికి ఇంత ముందున్నంత ప్యాషన్ లేదు, ఏదో తీసి వదులుతున్నాడు, లేదంటే అంత బ్యాడ్ ఉండవు సినిమాలు అని జనరల్ పర్సెప్షన్. బట్ యాజ్ అన్ యాక్టర్ యూ మే బీ హ్యావింగ్ ఎ డిఫరెంట్ స్టోరీ టు టెల్. ఆయన వర్క్ అయ్యే సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారు? సార్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఆర్జీవి గారిది ఏంటంటే సార్, వెన్ యూర్ ఇన్ అన్ ఎవ్రీడే ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టీస్ విత్ హిమ్, దెర్ ఆర్ మ్యాక్రో అండ్ మైక్రో ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టీసెస్. మైక్రో ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టీస్ ఇస్ హౌ యూ హ్యాండిల్ ఎ షాట్. ఈ షాట్ మీరు ఎక్కడ పెడుతున్నారు కెమెరా, యాక్టర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, హౌ డూ యూ కట్ టు, దిస్ ఇస్ ద మైక్. ద మ్యాక్రో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఏ కథ తీసుకుంటున్నారు, ఆ కథ ఎలా వెళ్తుంది ఏంటి. హిస్ మైక్రో ఇస్ వెరీ వెరీ షార్ప్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ బికమ్, నేను షూట్ చేసేటప్పుడు అయితే 3 కెమెరాలు ఉండేది. అండ్ ఇంకా ఇప్పటికి ఐ స్టిల్ రిమెంబర్ వన్ షాట్, ఫోన్ ఎత్తి ఒక రియాక్షన్ పెట్టేయాలి, ఒక ఎక్స్ట్రా సెకండ్ కూడా బెటర్. హీ కట్స్ ఇట్ లైక్ ఫిల్మ్, యూనో ఎడిటింగ్ లాగా కట్ చెప్పేస్తారు షూటింగ్. మనకి తెలుస్తుంది అనమాట, హీస్ కటింగ్ దట్, యు నో ద లెంత్ ఆఫ్ ద, ఓ ఇది ఇన్సర్ట్, ఇది ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ ఎ జీనియస్. హ్యావ్ గూస్ పింపుల్స్. దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓన్లీ బికమింగ్ షార్పర్ ఎవ్రీ డే. బట్ హిస్ మ్యాక్రో ఐడియాస్ I think are highly, I don't know if he's run out of it or the right kind of మీ లైఫ్లో ఉన్న స్టేట్, లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ ఎఫెక్ట్ యువర్ మ్యాక్రో ఐడియాస్. యూనో, ఇన్ ఫ్యాక్ట్ హిస్ పొలిటికల్ ఫిల్మ్స్ ఆల్సో ఆర్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ అదర్ థింగ్స్ ఆఫ్ హౌ హీ థింక్స్, హౌ హీ లుక్స్ ఎట్ థింగ్స్. ఐ థింక్ హీస్ గాన్ బియాండ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ సమ్ వన్. బికాజ్ ఆయన ఫోన్తో తీసినప్పుడు కూడా సేమ్ ఇంటెన్సిటీతో ఉంటుంది. మీరు ఎంత పెద్ద కెమెరా యూనిట్ 1000 మంది ఉన్నా, రూమ్లో ఆయన ఫోన్తో తీస్తున్నప్పుడు కూడా హిస్ ఫిల్మ్ మేకింగ్, వెన్ హీ మేక్స్ ఆల్ దోస్ యూట్యూబ్ వీడియోస్, హీ షూట్స్ ఇట్ ద సేమ్ ఇంటెన్సిటీ బికాస్ హీ ఈస్ ఆల్రెడీ ప్రిడిక్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. ఇలా తీస్తే ఇలా అమ్ముతాడు, దీనికి బాగా లైక్స్ వెళ్తాయి. సో హీస్ వే అహెడ్ ఆఫ్ ద గేమ్ ఇన్ దోస్ వేస్. సినిమా ఆడడానికి కారణం ఐ థింక్ ద మ్యాక్రో ఇస్ సమ్వేర్ మిస్సింగ్. అండ్ హీ ఈస్ ఎంజాయింగ్ ద గేమ్ బేసికల్లీ, దట్స్ ఇట్. Yeah, he is making films for himself. Absolutely, he's come to a point, you know, I think it's the peak level of freedom where you've done everything. నా కోసం నేను చేసుకోవడానికి చూసిన could be the attitude. Yeah. Even మేము కొండ చేసినప్పుడు కూడా we used to enjoy a lot. I was also trying to push and challenge. ఇప్పుడు మనం, నేనేదో పెద్ద ఓపెన్ వచ్చాను, మరి నేను ఊరికే కూర్చోకూడదు కదా. అండ్ ఆయన చాలా ఎంజాయ్ చేసేవాడు ఛాలెంజ్. అండ్ సడన్గా ఒక రోజు వచ్చి హీ యూజ్డ్ టు సే, ఈ సీన్ నువ్వు డైలాగులు రాయను, దెర్ ఇస్ ఆల్రెడీ ఎ ప్రీటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ దేర్, దాన్ని మనం 2 రోజులు ఏదో ఆలోచించేది అని రాసి తీసుకెళ్ళి నేను ఒకటి వస్తాను. అండ్ హీ విల్ నాట్ డూ దాట్. హీల్ టేక్ అ జర్మ్ ఫ్రమ్ ఇట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అండ్ యూ విల్ బిలీవ్
okay, you contributed. you'll feel like you're dumb. Yeah. So it was a very immersive experience. I thought. At the same time he's detached from The product. అంటే జనరల్గా ప్యాషనెట్ డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. Correct. Yeah. అతను కొన్ని హిట్స్ రాగానే ప్రొడక్షన్ హౌస్ పెట్టేసి ఈ స్టార్టెడ్ ఎంకరేజింగ్ అదర్ డైరెక్టర్స్ లైక్ కరణ్ జోహర్ కూడా అదే చేశారు తర్వాత. సో దెర్ ఆర్ హీ హాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ హిమ్ అట్ ద సేమ్ టైమ్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ విచ్ Yeah. is quite rare. No, he would have done well in any field he had gone in. Yeah. He has a very analytical mind. His observation skills are very strong, and his application is beyond. If he had gone into construction, he would have become much bigger than Right. Money game. Yeah. Money Game. Yeah, but he chose cinema, and this is how it is for him. Right. Mr. Work from home. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, జోనరా ఏంటి, అండ్ వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్? So it's a యాక్చువల్లీ చాలా సినిమాలు హారర్ మిస్టరీ అంతా చేస్తున్నప్పుడు చాలా అవుట్ ఆఫ్ ది వరల్డ్, ఏదో సీట్ ఫోన్లో చూస్తాం, వీ డోంట్ లివ్ విత్ ఇట్ కదా. ఐ వాంట్ డూ ఫిల్మ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. సో ఇట్స్ అ టిపికల్ జెన్జీ వర్సెస్ బూమర్ కైండ్ ఆఫ్ అ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఒక యూఎస్ నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ తిరిగి వచ్చేసి ఐ వాంట్ డూ ఫార్మింగ్ అంటే ఎవరింట్లోనే చెప్పించుకుని కొడుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ నీకు ఏమైనా పిచ్చా, ఇలాంటి ఒక ఐడియా ఉన్న కుర్రోడికి హౌ డస్ హిస్ గర్ల్ ఫ్రెండ్ రియాక్ట్ టు హిమ్, హౌ డు హిస్ ఫ్రెండ్స్, హిస్ ఫ్యామిలీ, వాళ్ళు ఒక పెద్ద కమ్యూనిటీలో ఉంటారు. అండ్ మీ కమ్యూనిటీలో జడ్జ్మెంట్స్ ఇస్ ఆల్సో హై బికాస్ యూ రన్ టు ఈ ఫంక్షన్లు అవి ఇవి బజ్జింగ్గా ఉంటుంది కమ్యూనిటీలో. దేనో బీ బ్లాక్లో ఏం జరుగుతుంది, సి బ్లాక్లో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట. సో అట్లాంటి ఒక హెవీ ప్రెషర్ ఎన్వైరన్మెంట్లో యూఎస్ నుంచి తిరిగి వచ్చి వాడు నేను ఇంక ఫార్మింగ్ చేస్తాను, ఉన్నోళ్ళంతా అమ్మేసుకున్న అపార్ట్మెంట్లు కట్టుకుంటుంటే నువ్వేం ఫార్మింగ్ చేస్తావు అన్న పాయింట్లో how does he rediscover himself and how people react to it, and a baseline with వెళ్ళాం సార్. అండ్ ఎండ్కి ఒక చిన్న మెసేజ్ అబౌట్ how we not exactly సొల్యూషన్, కానీ పరిష్కారం అయితే కాదు, కానీ దీని గురించి మనం ఇంకా ఆలోచించాలని ఒక థాట్ ప్రొవోకింగ్ మెసేజ్తో వీ క్లోజ్ ద ఫిల్మ్. That's pretty much the film. Yeah, but the promos gani ivanni they look very entertaining. Ante definitely sir, it's I think the strongest messages ante మనం నేర్చుకున్న biggest messages biggest commercial films నుంచే నేర్చుకున్నాం. లైక్ నాకు బ్లాక్ మనీ గురించి శివాజీ చూసి తెలిసింది. డిప్లొమాటిక్ కరప్షన్ ఎంత ఉంటుందన్నది టాగోర్ సినిమా చూసినప్పుడే వి రియలైజ్. సో ఇట్లాంటి ఒక మెసేజ్కి ద ప్లాట్ఫామ్ వాజ్ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ మనం ఫార్మింగ్ గురించి సెపరేట్గా చెప్పలే హౌ ఇట్ ఎఫెక్ట్స్ అన్నది. సో డైరెక్టర్ చాలా బాగా దాన్ని తీసుకొచ్చారనమాట వెన్ హీ నరేటెడ్ ఇట్ సెల్ఫ్. ఆయన ఫస్ట్ నాకు ఆయన ముందే పరిచయం మధుదీప్ అని. ఈజ్ అ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో ఈజ్ రిలేటెడ్ టు చంటి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారి డిస్టెంట్ రిలేటివ్. అండ్ హీ వాజ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు ఫస్ట్ ఒక క్రికెట్ బేస్డ్ సబ్జెక్ట్ చెప్పాడు, అండ్ దెన్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. హీ కేమ్ బ్యాక్. అగ్రికల్చర్ అంటే ఐ వాజ్ లైక్ చాలా డ్రైగా ఉంటుందేమో బికాస్ ఇవి చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాల్సిన సినిమా. దెన్ హీ హ్యాడ్ అ వెరీ గుడ్ స్టోరీ అరౌండ్ ఇట్, ఈ కుర్రాడ్ జర్నీలో తీసుకెళ్ళడం. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ కమర్షియల్ ఫిల్మ్ విత్ అ వెరీ నైస్ నోబుల్ మెసేజ్. అండ్ ఇట్ ఎగ్జిక్యూషన్లో వి వర్ లిటిల్ బికాస్ ప్రొడ్యూసర్ కూడా కొత్త, డైరెక్టర్ వాజ్ ఆల్సో న్యూ. So they went for a lot of established artists, Nellore Sudarshan garu, Harsha, Shivaji Raja garu, and we tried to replicate the pair from Anand, Satya and Satyakrishna garu and Anish Kurvilla. ఒక 25 years తర్వాత వాళ్ళకి పెళ్ళయ్యి 25 years తర్వాత ఉంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఒక రీఇమాజిన్ థింగ్. అండ్ శివాజీ రాజా గారు ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్, హర్షవర్ధన్ గారు. సో they've supported with good bunch. ఇట్స్ అ టిపికల్ ఫ్యామిలీ. నాకు పెద్ద కంప్లైంట్ ఉండేది, అన్ని ఏ రేటెడ్ సినిమాలు చేస్తాను. సో పిల్లలు తీసుకెళ్ళి చూసే ఒక సినిమా చేయాలి, హోల్ ఫ్యామిలీతో చూసే ఒక సినిమా చేయాలి, బట్ ద సేమ్ టైమ్ షుడ్ గివ్ సంథింగ్, నాట్ జస్ట్ సమ్ ఎంటీ లాఫ్స్ అండ్ మూవ్ అవుట్ అన్నట్టు. ఏ రేటెడ్ అంటే నాకు 24 kisses గుర్తుకొచ్చింది. సార్ చాలా ఏ రేటెడ్, ఈషా కూడా ఏ ఇచ్చారు సార్. యా ఏ సర్టిఫికేట్ ఫిల్మ్. సార్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ classification for films to protect some people, but kids from watching. As an artist, art is art. It applies. It's
అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ as how it has happened in Iran or so many other countries. But filmmakers have been in the forefront putting things out. Even today, Ukraine తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, we've had some kind of a responsibility to put out and do something. So art is art that way. Yeah. A or not is the censor's problem. And how it reflects, I'm sure the producers కూడా దీంట్లో నుంచి మనం వాట్ ఇస్ ద టార్గెట్ ఆడియన్స్, ఎక్కడి నుంచి వస్తున్నాయి, and they have a idea about it. I think బిగ్గర్ పాపులర్ ఫిల్మ్స్కి ఏ ఉండడం కష్టం, వేర్ యూ నీడ్ ఎవ్రీబడి టు వాచ్ ఎ ఫిల్మ్, వేర్ యూ నీడ్ అట్లీస్ట్ 25-30 lakh people to tickets to get cut so that you can make what you've put in. Those films they can't risk with categories because larger one. Yeah. Films, నేను చెప్పే lot of these films, 3 lakh to 5 lakh Niche films, yeah, make it's enough to make almost a double on profit or go forward with it. మహర్షి ఒకటి వచ్చింది, శ్రీకారం అని ఒకటి వచ్చింది. దీస్ ఆర్ 2 films that are agriculture as the ఇది backdrop. After that I think this is the film. Yeah, actually ekku leave sir, very surprisingly, and it's the biggest issue right now. We import 100% of urea and it is 80% subsidy. We are heading towards a food shortage in a couple of years. This is the time manam as an industry we have to start bringing up awareness. మనం దేని గురించో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. They might not be no food in 10 years. It's a serious issue. So I thought, okay, let's talk about it. At least let's start a conversation on it. Right. Tell me about the heroine. Payal Radhakrishnan. She's a classical dancer. Her mother is a very renowned classical dancer from Tulunadu. Binna అని ఒక సినిమా చేశారనమాట on Z5. Coincidentally, the same producers who produced Line Man. I did a film called Line Man, and we were quite surprised. She's the first heroine I worked with. అంటే తన డెబ్యూ ఫిల్మ్ పాపం ప్రతాప్ అంతా రిలీజ్ అయింది, దాని ముందు స్టార్ట్ చేసాం. వెన్ షీ ల్యాండెడ్ ఆన్ సెట్ షీ వాజ్ స్పీకింగ్ తెలుగు, విచ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ సర్ప్రైజ్ విత్. మొన్న ప్రెస్ మీట్ లో కూడా బాగా మాట్లాడు. అమ్మ ఇప్పుడు తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. వచ్చినప్పుడు కూడా కొంచెం చిన్న కన్నడ యాక్సెంట్ స్ట్రగ్లింగ్ ఉండేది. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్, విచ్ వాజ్ అ వెరీ బిగ్ ప్లస్. అండ్ చాలా స్పోర్టివ్గా క్యారెక్టర్ కూడా ఇట్స్ నాట్ ఎ టిపికల్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ వేర్ షీ ఈస్ డిమాండింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. You can't just come and make some stupid ideas if you want to live together. It's a very practical, pragmatic. బాగా పర్ఫామ్ చేశాను. ఈజీ టు వర్క్. బిగ్గెస్ట్ హెల్ప్ వాజ్ యూజువలీ న్యూ కమర్స్ డైలాగ్స్, లాంగ్వేజ్ ఇష్యూస్ అవి ఉంటాయి. షీ కేమ్ ఆన్ సెట్ స్పీకింగ్ తెలుగు. సో మీకు ఫెయిల్యూర్స్ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్లో వచ్చినాయి అంటే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మంచి ఎక్స్పెక్టెడ్, అంటే మీరు 2-3 ఫిల్మ్స్ బాగా ల్యాండ్ అవుతాయి, మంచి హిట్ అవుతాయి అనే ప్రొజెక్షన్ వచ్చిన సినిమాలు ఆడలేదు. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ దోస్ మూమెంట్స్? It was basically you don't understand why it didn't. ఆ ఏజ్లో అంటే వెరీ యంగ్ సార్, కథ చేసినప్పుడే హార్డ్లీ 18-19. Those films at times they don't really land, and it's tough to, you think it's because of you. Then మనం కూర్చొని ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది, సార్ నేను ఇలా కథ ఉంది, నా దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, నా సినిమాకి మీరే కావాలి. అంటే నా సినిమా ఆడలేదండి, లాస్ట్ సినిమా ఆఫ్టర్ తుంగభద్ర. సినిమా ఆడలేదు, పర్లేదు సార్, మీరు చాలా బాగున్నారు సినిమాలో, మీరు బాగా చేశారు, నా కథకు బాగుంటారు. దట్ గివ్స్ హోప్, that so you've done your job. You can't control everything. Then till the point where you can control everything, you just go do your job. When you're controlling everything, then you're definitely responsible. When you get to that part, అంత పెద్దగా అయిన తర్వాత ఇంకా డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ ఈస్ డిఫరెంట్ అనుకోండి. దెన్ ఐ రియలైజ్ ఓకే మనం మన పని చేద్దాం ఫస్ట్. అండ్ ఐ వాజ్ ఆల్సో లుక్, మనం కూడా ఏదో పెద్ద సినిమా చేసి ఏదో పెద్ద హిట్ కొట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇనీషియలీ ట్రావెల్ చేసేవాడిని. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు రీసెంట్లీ, హీస్ ఆల్సో మేడ్ అ సిరీస్ కాల్డ్ LBW. తను హైదరాబాద్ వచ్చి కొంచెం నరేషన్స్ అవి చెప్పాడు. ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ నా సీనియర్ ఫిల్మ్ మేకింగ్లో LV ప్రసాద్లో చదువుకున్నాడు అనమాట. సో నాతోనే ఉండేవాడు హైదరాబాద్లో. 6-7 months చూసాడు, ఇట్ డెంట్ వర్క్అవుట్, హీ వాస్ గోయింగ్ బ్యాక్. ఒకరోజు కోపంలో తిట్టాడు అనమాట. అందరి హీరోలు నేను పవన్ కళ్యాణ్ అవుతాను కూర్చుంటే, మరి హూ విల్ డూ ఎవ్రీబడి వాంట్స్ టు బి ద ఇంజిన్, హూ విల్ బి ద కార్ అండ్ ద విండ్షీల్డ్ అండ్ ద హెడ్ లైట్స్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ రా. అందరూ ఇంజిన్ అయ్యి కూర్చోలేరు కదా.
వేర్ విల్ వీ మేక్ ఫిల్మ్స్ అన్నాడు. నాకు చెప్పించుకుని కొట్టినట్టు అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్, ఐ ఓపెన్ మై ఆఫీస్, ఐ సెడ్ నేను కథలు అంట, నీ దగ్గర కథ ఉందా, కమ్ అండ్ టెల్ మీ. సో ఎవ్రీ డే అట్ దట్ పాయింట్ యాక్చువల్లీ ఐ టుక్ ఆఫ్ ద ఆఫీస్ బికాస్ ఇట్ గాట్ 1.5 years తర్వాత నేను ఇంకా హ్యాండిల్ చేయలేకపోయాను. ఐఎమ్ డూయింగ్ ద ఫిల్మ్ ఆర్ నాట్, యూ హ్యావ్ అ ప్రొడ్యూసర్ ఆర్ నాట్, లెట్ మీ లిసన్ టు స్టోరీస్, యూ హ్యావ్ అ స్క్రిప్ట్. I had a slot in the morning where you can just come, randomly also knock, wait or fix a time. ఒక సెట్ ఆఫ్ కథలు, చాలా కథలు ఉన్నాయి సార్. ఇట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ స్మాలర్ ఫిల్మ్స్ అండ్ స్టఫ్, అండ్ దట్ హెల్ప్ మీ మూవ్ ఇన్ టు దిస్ అదర్ కేటగిరీ ఆఫ్ forget the size or the genre. If there's a spark in the film, let's do it. You don't know what works. రైట్. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా. Yeah. సో హౌ డిడ్ యూ స్టే మోటివేటెడ్? So, I have, usually my lifestyle is, when I was in college, I was in MCC లో journalism and political science, that was my thing. రోజుకు 3 సినిమాలు చూసేవాళ్ళం సార్. ఇప్పుడు రోజుకి టైం అంటే 3 సినిమాలు చూస్తాం సార్. దొరకట్లా, షూటింగ్ లేదంటే ఇంకేమో సార్. ద ఓన్లీ థింగ్ వాజ్ ఐ జస్ట్ సాట్, వాచ్డ్ ఫిల్మ్స్ అండ్ యూ జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ బికాస్ ఎప్పుడు రోల్ వస్తుందో తెలియదు. ఎప్పుడు రోల్ వస్తుందో తెలియదు. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యా, ఐఎమ్ నాట్ దట్ బ్యాడ్ నౌ. ఇప్పుడు కొంచెం ఐ డూ నెట్వర్క్, ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ వేర్. ఇప్పుడు ఒక చిన్న మార్కెట్ క్రియేట్ అయింది, దెర్ ఇస్ సమ్ ట్రస్ట్ ఫ్యాక్టర్, దెర్ ఆర్ మన నమ్ముకుని ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఐ కాంట్ జస్ట్ టేక్ సమ్ ర్యాండమ్ డెసిషన్స్. అనదర్ థింగ్ ఈజ్ పర్సనల్లీ ఇఫ్ యు ఆర్ యాక్సెసిబుల్ అండ్ ఇఫ్ యు ఆర్ అంటే ఎటువంటి టాంట్రమ్స్ లేకుండా పని చేసుకొని తొందరగా కోఆపరేట్ చేస్తారంటే దట్ గుడ్ విల్ స్టేస్ కదా. యా సార్, దట్ గుడ్ విల్ ఓన్లీ బ్రాట్ మీ బ్యాక్. ఈ రోజు వరకు ఉన్న గుడ్ విల్ ఏంటంటే ఐఎమ్ ఆన్ టైమ్. వన్స్ ఆన్ సెట్ ఐ డోంట్ ఆర్గ్యూ ఆర్ డిస్కస్ విత్ స్టోరీస్ అండ్ స్క్రిప్ట్స్. నెవర్ డన్ ఇట్. Before going, if I don't like something, I tell them I don't like it, don't keep it or whatever. After everything is agreed, I don't pressurize the director on set. In fact, I don't sit, నేను మానిటర్ దగ్గరే కూర్చోను. You're directing the film, you direct the film. You want me to do something else, I will do it or help you. You want some judgment or unless invited, I don't enter the party. దానికే సినిమాలు వచ్చాయి సార్. సినిమాలు లేని the days films didn't work. They wanted an actor who will not bug them, who will come, enhance the film. Who is there on time, in fact will help them. There are days where we would shoot on the last 6 days I've been shooting all nights and I do this through the day. That has really brought me, and I know if I keep that, if I సినిమాలు ఆడినా ఆడకపోయినా, if I keep this attitude, నేను ఇంక చొరవ చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నది అర్థమైంది. ఆ నైట్ షూట్స్ వల్ల కళ్ళజోడు పెట్టుకోవాల్సి వచ్చింది. అవును సార్, ఒక హీట్ కి చిన్న బాయిల్ వచ్చింది. సో హౌ డిడ్ యూ మెయింటైన్ దట్ లుక్స్? అంటే 2009 లో ఉన్న లుక్స్ యు ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దట్. వాట్ ఈస్ ద సీక్రెట్? డైట్, వర్కౌట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ, లెట్ మీ బి ఆనెస్ట్. లాట్ ఆఫ్ యాక్టర్స్ సే, సిద్ధార్థ్ గారు చెప్తారు ఏం చేయలేదు. ఐ ఫీల్ వెరీ జెలస్ అండ్ ఈస్ హీ రియలీ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ ఈస్ హీ లయింగ్ అన్నట్టు. బట్ ఐ వాచ్ ఇట్ సార్. ఐ పుట్ ఆన్ వెయిట్ వెరీ ఈజీలీ. నేను 4 రోజులు తింటే, ఇన్ఫ్యాక్ట్ మొన్న నైట్ సీన్లో బిర్యానీ తింటున్నా. ఒక 4 hours ఒక 1.5 kgs బిర్యానీ తినుంటా. అండ్ ద నెక్స్ట్ డే ద ప్యాంట్ ఇస్ నాట్ ఫిట్టింగ్. సో ఐ మెయింటైన్ అ రెగ్యులర్ డయట్ అండ్ వర్క్. ఐ వాజ్ అన్ అథ్లీట్ బిఫోర్. నాకు జిమ్స్ అవి ఉండేవి. ఇట్స్ ఆల్సో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. సో దారిలే సార్, నాకు ఒక కథ చెప్పేవారు ఇండస్ట్రీలో, కృష్ణానగరి, మన ఫిల్మ్ నగరి సర్కిల్స్లో రవితేజ్ గారి గురించి చెప్పేవారు అనమాట. దట్ ఆయనతో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ ఈరోజు చాలా క్యాషువల్గా ఉండేవాడు. ఆయన ఈవినింగ్ హ్యాంగ్ అవుట్ చేస్తూ అలా ఉండేవారు. ఫస్ట్ ఆయన సినిమా పడి హిట్ అయింది, ఎట్లీ శ్రావణి సుబ్రహ్మణ్యం పడి హిట్ అయింది. నైట్ వాడు కనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్కి వెళ్తుంటే కేబీఆర్ చుట్టూ పరిగెడుతున్నాడు. దెన్ హీ సెడ్ మై టైమ్ హ్యాస్ కమ్ అండ్ ఇట్స్ జస్ట్ స్టార్టెడ్, ఇట్ హ్యాస్ టు గో ఆన్. ద ఓన్లీ థింగ్ దట్ విల్ సేవ్ మీ ఇస్ హౌ ఫిట్ ఐ యామ్. అది నాకు పెద్ద ఇన్స్పిరేషన్ స్టోరీ అయింది సార్. I can do all these experiments and keep trying and at it only if this works. So I keep this as a... This is your investment basically. Exactly. So, and it's also my health. So it's a win-win situation. And lot of my colleagues and friends, na kalla munda I saw them just frizzle away because of a few habits and, no proper lifestyles. And so that scared me even more. మీరు ఎక్కువ హీరో రోల్స్ చేశారు. 1-2 ప్రాబ్లీ గరుడ వేగాలో కొంచెం ఇట్స్ టీమ్మేట్ రోల్, 2-3 ఫిల్మ్స్. సో ఎప్పుడు ఆలోచించలేదా వేర్ యూ గెట్ దట్? అంటే కొన్ని రోల్స్ ఉంటాయి, మెమరబుల్ రోల్స్, ఈవెన్ ఇఫ్
యాక్టర్ అది హీరో క్యారెక్టర్ కాకపోయినా కూడా కరెక్ట్. రోల్స్ దట్ మేక్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అటువంటి ఏమైనా ట్రై చేశారా? ఆర్ యూ ఓపెన్ ఫర్? యా 100% సార్. సార్ ఇప్పుడు ఐ వాంట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుకుమార్ గారితో యాక్ట్ చేయాలని ఉంది. ఐ వాంట్ డూ ఫిల్మ్ విత్ వెట్రిమారన్. ప్రాక్టికలీ స్పీకింగ్, దో మనం మేనిఫెస్ట్ మనం పుష్ చేయాలంతా మాట్లాడి, ప్రాక్టికలీ స్పీకింగ్ ఐఎమ్ నాట్ ఇన్ బడ్జెట్ రేంజ్ ఫర్ దెమ్ టు టేక్ టైమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. బట్ డెఫినెట్లీ ఇఫ్ దే హ్యావ్ అ రోల్, దే విల్ హ్యావ్ సంథింగ్ టు ఇట్. దాంట్లో నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను అండ్ ద ఆడియన్స్ విల్ స్టార్ట్ సీయింగ్ మీ ఇన్ అ న్యూ థింగ్. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్, దట్స్ ద గ్రోత్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అనమాట. ఈ హీరో ఉన్న క్రౌన్ ఒక ఇట్స్ అ హ్యాలో సార్, ఇట్స్ మాయా. It actually doesn't exist, but a lot of us are stuck in it. It takes some time, but it really does not. At some point you have to not ఏదో ఒక చిరంజీవి ఉంటారు, and you'll know through it where you're headed, and if you're meant to be that, nobody can stop you from being that. If you are born to be the Pawan Kalyan, then nobody can stop you from being it. But otherwise you will have to know what you're here. మనకి ఏం కావాలి, మన ఆడియన్స్ ఏంటి, వాళ్ళని దే షుడ్ నాట్ హేట్ us. ఎందుకు రేంజ్ చూడడానికి వచ్చాం అని ఫీల్ చేయించు, పర్లేదు ఇక్కడ ఏదో చేస్తాడు, దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ ఫర్ దెమ్ కదా. యా, మీకు తమిళ్ వచ్చు? యా, తమిళ్ లీనియేజ్ కదా, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆల్ దట్. తెలుగు వైజాగ్ అనుకుంటా. తెలుగు వైజాగ్, కరెక్ట్. సో ఈ రెండు రావటం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అనుకుంటా. జెన్యూన్ మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ. ఐ స్పీక్ కాన్వర్జేషనల్ German and Thai. Okay. Personal interest. My father is also a linguist. He speaks Oriya. Ayana Berhampur lo work chesaru. He also speaks all these languages plus a little bit of Bengali and Oriya because of his job. So it was multilingual. Illu చాలా మంది అడుగుతారు, మీరు ఇంట్లో ఏం మాట్లాడతాం మాకు. But it's an interest, sir. I still want to learn Spanish. చాలా బేసిక్ గా వచ్చు. Now I'm so I have these. It Spanish is the podcast. Most spoken language in the world, I guess. You need Spanish, sir, if you want to travel and everything. You definitely need Spanish. And when I travel, the small trick I play is Europeans ki English sariga raadu. So వాళ్ళు యూజువలీ మేము ఇంటూ ఆ మూడ్లో ఉంటారు కదా, అండ్ వెన్ యూ గో సమ్వేర్ అండ్ ఆల్, ఐ పుట్ అప్ మై బెస్ట్ వొకాబులరీ ఫార్వర్డ్ అనమాట. వాళ్ళు మీరు ఎలా ఇంగ్లీష్ we're Indians, we colonize the colonizer. It's a personal interest, and it helps, sir. That helps my career. But Thai and Germany, what is the motivation to learn? Germany I learned in college. Okay. It was another, and Goethe Institute lo నేను కోర్స్ కూడా చేశాను. It was just an interest, huge interest because of Bernard Shaw, and I was doing those theater at that point. Thai because నేను ఒక 6-7 సినిమాలు 17 సార్లు వెళ్ళాను సార్. వెళ్ళి ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇన్ఫాక్ట్ గరుడవేగ దే ఫర్ 2 months. ఇట్ వాస్ లిటరలీ ఎవ్రీబడి వుడ్ బి లైక్, ఓ థాయిలాండ్, అరే యూ కమ్ అండ్ సే ఫస్ట్ 3 days ఇట్ ఇస్ ఫన్, ద 4th day ఇట్స్ సూపర్ హాట్ అండ్ బోరింగ్. అండ్ సో చివర్లో షిప్ మీద క్లైమాక్స్ అదంతా అక్కడే కదా సార్. అది మలేషియా దగ్గర చేశాను సార్. యాక్చువల్లీ దట్ వాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టైమ్స్ అనమాట. ఇట్స్ అన్ ఆయిల్ రిగ్, మలేషియా సింగపూర్ బార్డర్లో జోహర్ బరూన్ ఇన్ జోబర్ నుంచి వెళ్ళాల్సిన ఒక ఆయిల్ రిగ్. వి షాట్ దేర్, టఫెస్ట్ కండిషన్స్. యాక్చువల్లీ వి సపోజ్ టు షూట్ ఇన్ ద బ్లాక్ సీ, అజర్బైజాన్ నుంచి వెళ్ళాలి. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ద విండ్ వాజ్ ఎట్ ఆల్మోస్ట్ 23-24 knots. అప్పటికి చేసేద్దాం, బట్ ఇట్ వాజ్ లిటిల్ రిస్కీ. అండ్ దెన్ అది ఆల్మోస్ట్ ఒక 3-4 times పోస్ట్పోన్ అయ్యి, ఈ రోజు వరకు ఆ విజువల్ చూస్తే అసలు ఇట్ వాజ్ వర్త్ ఆల్ దట్ ఎఫర్ట్. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ సార్ పర్ డే. ఇట్ వాజ్ at the time Jeevita garu, I know, struggling so hard. It all resulted in good. It brought the bells. So Thailand కి ఎక్కువ వెళ్ళటం వల్ల కన్వీనియన్స్ కోసం నేర్చుకున్నారు. నేను అక్కడ నేను ఒక కిక్ బాక్సింగ్ మోతాయ్ ఐ గో రెగ్యులర్లీ అనమాట, 1.5 months. సో ఐ గో అండ్ ఐ ట్రైన్ అండ్ కమ్ ఇనిషియలీ ఫిట్నెస్ ఫేజెస్లో. అండ్ షూట్స్ కూడా చిగురులో మొత్తం అక్కడే షూట్ చేసాము. I've shot more than 6-7 films there. At a point I was regularly going there for the workout and for my physical action. Thailand has become our workout destination. సినిమాకి ముందెళ్ళి వర్కౌట్ చేసుకొని ఫిట్ అయ్యి ఇక్కడికి వస్తారు. మీ వెబ్సైట్లో దేశముద్రకు ఆయన వెళ్ళారు అంటే ఇంకా మేము కూడా ఏదో చేసేద్దాం, పీకేద్దాం. That's literally how it started.
I had read somewhere on a website that he went and trained in Thailand for Deshamudru. Oh, illa avani నేర్చుకోలేమో. Then you realize what it పూరి జగన్. బట్ ఇట్ సోల్డ్. ఇంకా గుర్తుంది, మేము వెళ్ళి హీరో అయ్యి తర్వాత వెళ్ళి మళ్ళీ నేర్చుకోవాలని వెళ్ళాం అంటే ఇట్ వాస్ సోల్డ్ సో వెల్. సో యు ఆర్ ఇంటూ ట్రావెలింగ్ యాజ్ వెల్? I was, sir, not so much now. Responsibilities very big. Initially, I was I was backpacking all over Southeast Asia. సినిమాల్లో ఫస్ట్ సంపాదించిన డబ్బులు దాంట్లోనే పెట్టా. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వాస్ క్విక్ మనీ. ఆల్మోస్ట్ బాలి, కంబోడియా, శ్రీలంక అవన్నీ చేశాను సార్. వాట్ ఈస్ ద టఫెస్ట్ వన్? మయన్మార్. there was a 2-year prime minister rule in Myanmar, politically, if you realize, and then there was a military coup that was happening. Nenu by bike I was going from Chiang Mai ani Thailand nunchi I was trying to enter Myanmar, and me with a couple of other 4-5 other riders anamata from different nationalities. Hatatga just the army landed on, and they were telling us that there is a thing, కానీ ఇప్పుడు వెళ్తే ఇప్పుడే వెళ్ళొచ్చు, తర్వాత ఇంకా బార్డర్స్ క్లోజ్, యూ కాంట్ విజిట్ ద కంట్రీ అగైన్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ అ మిలిటరీ రూల్ అన్నారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సో we were I was for almost about a day and a half. They said they'll definitely we are tourists with foreign passports. So I was arrested by the Myanmar police for a good 1.5 days. It's an unforgettable experience. మళ్ళీ బ్యాక్ వెళ్ళారా లేదంటే? ఇంకెక్కడ రిటర్న్ బ్యాక్ టు చియాంగ్ మై అనమాట. వి ట్రై టు డూ, దెన్ వి వెంట్ లావోస్ ఏమైనా ట్రై చేద్దాం. అది ముందు చేశాను నేను ఆల్రెడీ. ఐ హెడ్ డన్ దట్ రూట్ బిఫోర్. సో ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ద వన్ హూ పుష్ దిస్ అస్ ఫ్రెండ్, వెళ్దాం అని. బైకింగ్ మీద వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి లాంగ్? ఉండండి సార్. ఇంటర్ కంట్రీ ఉంది. I just want to make films. ఏ ఇంట్రెస్ట్ లేదు. I wake up like all that I was doing before. Now I just wake up, I can't think about anything other than films, or either watching them or thinking, or what else is coming up. There's so much happening in films. You move to your core subject kada. In fact, my wife keeps complaining, పెళ్ళికి ముందు అంత తిరిగా ఇప్పుడు తిరగవేంటి. యా, ఇంత బిజీ కెరీర్లో అయితే ఫ్యామిలీకి కూడా ఇబ్బంది కదా. సో లాట్ ఆఫ్ కంప్లైంట్స్. Luckily no, sir. I'm just blessed that way, and I think they knew what they were signing up for. And mostly she's around with me. We have a very young, we have a 7-month-old baby. So last 1.5 years nunchi she's not with me, but otherwise usually she's traveling with me, and she's an architect. So we're pretty busy, and I don't have that she's pressure. working then? Yeah, she's working, and she has her own projects. That's good. Yeah, that's రోడ్ నాట్ టేకెన్ అని ఒక పోయం, వెరీ పాపులర్ పోయం. నేను రెగ్యులర్గా కోట్ చేసేవాడిని అనమాట. మా అమ్మ ఎందుకు రా సినిమాలు అంటే, నీకు రోడ్ నాట్ టేకెన్ తెలుసా, రోడ్ లెస్ ట్రావెల్డ్ వెళ్ళాలి అది ఇది అని చెప్పి మాట్లాడేవాడు అనమాట. అండ్ వన్ డే మై మదర్ సాట్ మీ డౌన్ అండ్ షీ సెడ్, for once you take the road well traveled, marry a nice girl. I listened to her that once, and I think I did a good decision there. That's good. So what are the other films you're doing now? I'm working on a film called Janga. It is so far the most ambitious film that I've done. I think we can land a much bigger commercial hit with it. It's an action genre. నేను వరలక్ష్మి శరత్ కుమార్ గారు. జంగా అంటే ఏంటి మీనింగ్? శివుడు పేరు సార్, వరంగల్ సైడ్. జంగా తెలుసు. శివుడు పేరు జంగా, క్యారెక్టర్స్ నేమ్ జంగా అని. Very interesting film. కొంచెం we've worked, the last 1 year I've been working on the film, and I have I just opened a film called Akarshita ani. It's a nice horror comedy. Nenu Kasireddy Rajkumar and all we're doing film. It's a nice commercial film. So I have these 2 films upon cards. Series nothing. I did a small cameo for Legacy. Netflix lo chesanu. I did about 8 to 9 days chesanu. But this character is more of a next season than another. But films, we know as it works. That I'm not taking up a lot of series, sir, unless it is really exciting, or it is through some 1 or 2 of the series also I let go, which are doing pretty well now. Ante mana baunte cheddam. Yeah, series you let go and they did well.
వరుణ్ చేశాడు ఇప్పుడు నయన్ అని చెప్పి yeah. లేడీ డైరెక్టర్ ఐ వాజ్ సపోజ్ టు డూ ఇట్ ఐ హ్యాడ్ సమ్ ఇట్ వాస్ గెటింగ్ పుష్డ్ అనమాట అండ్ దెన్ ఐ హ్యాడ్ సమ్ డేట్ ఇష్యూస్ అండ్ వెరీ నైస్ డైరెక్టర్ లేడీ డైరెక్టర్ దాసర్ గారి టీం అనుకుంటా తను షెడ్ కమ్ నెరేట్ ఇట్ వాస్ వెరీ నైస్ ఐడియా అండ్ దెన్ నాకు చెప్పారు నేను చెప్పాను ప్లీజ్ డూ ఇట్ ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ బెటర్ నాట్ టు వెయిట్ ఆన్ మీ అన్నట్టు ఇట్ వాస్ గుడ్ నేను చూసాను తర్వాత చాలా బాగా అరే మనం చేసి ఉండాలనిపించింది ఐ డెంట్ హ్యావ్ ద టైం ఎల్బిడబ్ల్యూ అని ఒక షో Yeah, you told me just now, yeah. that one also I was supposed to do it again. I had again some date issues and I'm not very interested in reality and television and TV. So it doesn't excite me. Right. Rather be a wolf than a dog antaru kada. Yeah. That's nice. So I'm looking forward to Yeah. 15th of May to watch Mr. Work From Home. All the best. Thank you so much. It's a pleasure seeing you after long. Pleasure.